నీ జీవితంలో ఏం సాక్ష్యం ఉంది? నీ ప్రార్థన వల్ల ఏం జరిగింది? ఏమి సిద్ధపాటు జరిగింది నీ జీవితంలో? ఎంత సిద్ధంగా ఉన్నావు దేవునిలోను ఏదైనా నిన్ను ఎదిరిస్తే దాన్ని ఓడించడానికి? నీ ప్రార్థన జీవితం ఎంత బలంగా ఉంది? నీ వాక్య జీవితం ఎంత బలంగా ఉంది? నీ ఒప్పుకోలు జీవితం ఎంత బలంగా ఉంది? ఎంత ఉపవాస ప్రార్థన చేసావు నువ్వు? ఏ రకంగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అని మనందరికీ దేవుని దీవెన ఇష్టం కదండి. దేవుని ఆశీర్వాదం కావాలన్న వారు ఒకసారి చేతులు ఊపండి. ఆశ సరిపోదు. హల్లెలూయా. God is not reluctant to answer your prayers. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన వెనుకంజ వేయట్లేదు, ఆపట్లేదు. ఆయన వెనుకంజ చేయటం లేదు. కానీ మరి ఎందుకు కాటం లేదు పాస్టర్ గారు అంటే యుద్ధము పోరాటం లేదు. ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, వాక్యం వింటున్నాను, సంఘానికి బలము సరిపోవటం లేదు. గన్లు ఉంటాయి కదండి, గన్ తెలుసు కానీ రైఫిల్ గన్. నాకు చిన్నప్పటి నుంచి నాకు గన్స్ అంటే చాలా ఇష్టం. షికార్కి వెళ్ళేవాడిని, చంపేవాడిని జంతువులని. ఇప్పుడు కాదు, రక్షణకు ముందు ఇవన్నీ అయినాయి. చాలా ఇష్టం. అయితే నాకు ఎప్పుడు ఏం ఆశ ఉండేదంటే దాంట్లో క్యాలిబర్స్ ఉంటాయి, దాన్ని క్యాలిబర్ అంటే రైఫిల్ క్యాలిబర్స్ అంటే. దాంట్లో .22 అంటే చాలా చిన్న బుల్లెట్ అన్నమాట. చిన్న బుల్లెట్తో పెద్ద జంతువుని చంపాలి అంటే చాలా యాక్యురేట్గా కొట్టాలి. కానీ కొన్ని జంతువులు నువ్వు ఎంత యాక్యురేట్ కొట్టినా చంపలేవు. ఏం చేస్తామంటే జింకల్ని కొట్టడానికి నేను వాడేవాడిని దాన్ని. సాధారణంగా దానికంటే పవర్ఫుల్ రైఫిలే వాడతారు, కానీ నేను దాంతోనే చంపేవాడిని. ఎందుకు, నాకు చాలా ఆశ ఉండేది. చాలా మార్క్స్మెన్షిప్ అనేది ఉంటుంది. ఎంత పిచ్చి అంటే మాకు ట్రైనింగ్ అయింది, స్కూల్లో ఉన్నప్పుడే ట్రైనింగ్ అయింది. 210 మీద 199 స్కోర్ చేశాను నేను. ఒక్క మార్క్తో మార్క్స్మెన్షిప్ పోయింది. ఫస్ట్ క్లాసే కానీ మార్క్స్మెన్షిప్ అంటే 200 దాటాలి. సో అటువంటి, ఎందుకు చెప్తున్నా వినండి ఇది. ఇప్పుడు జింకని దాంతో చంపగలను, పులిని చంపలేము. ఎంత యాక్యురేట్గా పెట్టినా సరే నువ్వు దాంతో చంపలేవు. అంటే ఏంటో సరిపోవటం, ఫోర్స్ సరిపోవటం లేదన్నమాట. అర్థమైందా? ఆ బలము నువ్వు ప్రార్థన కానీ నీవు చేసే ప్రార్థన సరిపోవటం లేదు. నువ్వు ఎదుర్కొనేటువంటి సింహము నీవు చేసేటువంటి నువ్వు వాడే గన్తో సరిపోదు. అది అర్థమైంది మీ అందరికీ? అంటే ఇంకా పవర్ అవసరం అన్నమాట. ప్రార్థనకి అవ్వటం లేదు అంటే ప్రభా నేను ఇంకా బలంగా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. అంతేకాదు, ఏమో ఉపవాసం చేయాలేమో, బలంని ఇంకా పెంచాలి, వాక్యంలో ఇంకా ధ్యానించాలి. ఏం చేస్తున్నాను? నన్ను నేను బలపరుచుకుంటున్నాను. యుద్ధానికి వెళ్ళకముందు తను ప్రిపరేషన్ అంటే సిద్ధపాటు లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతావు. దావీదు గొలియాత్ నెల్లి చంపక ముందు సిద్ధపాటు అయ్యాడు. ఎలాగా? ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. అది సిద్ధపాటు. నీ జీవితంలో ఏం సాక్ష్యం ఉంది? నీ ప్రార్థన వల్ల ఏం జరిగింది? ఏమి సిద్ధపాటు జరిగింది నీ జీవితంలో? ఎంత సిద్ధంగా ఉన్నావు దేవునిలోను ఏదైనా నిన్ను ఎదిరిస్తే దాన్ని ఓడించడానికి? నీ ప్రార్థన జీవితం ఎంత బలంగా ఉంది? నీ వాక్య జీవితం ఎంత బలంగా ఉంది? నీ ఒప్పుకోలు జీవితం ఎంత బలంగా ఉంది? ఎంత ఉపవాస ప్రార్థన చేసావు నువ్వు? ఏ రకంగా నువ్వు సిద్ధపరచుకుంటున్నావు అని మనందరికీ దేవుని దీవెన ఇష్టం కదండి. దేవుని ఆశీర్వాదం కావాలన్న వారు ఒకసారి చేతులు ఊపండి. ఆశ సరిపోదు. హల్లెలూయా. మీరు దీవించబడాలని, మీరు స్వస్థత నొందాలని, మీరు ఆశీర్వదించబడాలని 10 రోజులు ఉపవాస ప్రార్థన అడిగాం. మీరందరూ చాలా సహకరించారు, ఒక్కడూ కనపడలేదు. కానీ దీవెన కావాలి. ఎలాగొస్తుంది? సిద్ధపాటు లేకపోతే.
నా కొరకు ఉపవాస ప్రార్థన చేసుకున్నానా నేను? మీరు దీవించబడాలనే ఈ 10 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. ప్రతిరోజు ఉదయం కలిసాం ప్రార్థనకి. ఒక్కరోజు కూడా రాలేదు కొద్దిమంది అనేకులు రాలేదు. తిట్టటం లేదు నేను మిమ్మల్ని, కోప్పట్టం లేదు. ఏం చూపిస్తానంటే మీ నిర్లక్ష్యతే. ఏమన్నాడు అక్కడ? సియోనులో నిర్లక్ష్యంగా ఉన్న వారికి శ్రమ. మీ నిర్లక్ష్యత శ్రమని ఆకర్షిస్తుంది. ఆశ ఉందా అంటే పాస్టర్ గారు చాలా ఆశ ఉందండి. ఎంత ఆశ ఉండాలంటే జనమంతా కూడున్నారు యేసుప్రభు దగ్గర. ఏ రకంగా కూడా దేవుని దగ్గరకు యేసుప్రభు దగ్గర రాలేరు. ఏం చేశారు? ఇంటి కప్పును చింపారు. అది ఆశ అంటే. నన్ను ఏది ఆటంకపరచదు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది ఉన్నా నేను వెళ్తాను. నేను దేవుని దగ్గర ఆశిస్తాను, ప్రార్థిస్తాను, నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ప్రియుడా వినండి, సిద్ధపాటు లేకపోతే సాతాను వచ్చి ఇదిగో నీతో పోరాడడానికి వచ్చాను ఈవేళ, గెట్ రెడీ అనడు. నీకు తెలియకుండానే నువ్వు అనుకోని సమయంలో పోరాటం మొదలు పెడతాడు. నువ్వు అప్పుడు ప్రార్థన అంటావు. అప్పుడు సిద్ధపాటు సమయం కాదు, యుద్ధము సమయం అది. అందుకే యేసు ప్రభు ఒక రోజు యేసు తన శిష్యులతో వెళ్తా ఉన్నాడు, నిద్రిస్తున్నాడు. ఏమైందండి? పెద్ద తుఫాన్ వచ్చింది. శిష్యులు ఏమనుకున్నారు? మరణిస్తామనుకున్నారు. వచ్చి ప్రభువా నీకు అసలు లెక్కలేదా, మరణించే స్థితిలో ఉన్నాము అని లేపుతారు. యేసు ప్రభు లేచి ప్రార్థన చేశాడా? మాట్లాడాలి మీరు. ప్రార్థన చేశాడా? లేదు. యుద్ధము చేశాడు. ప్రార్థన సమయం వేరు, పోరాటం సమయం వేరు. సిద్ధపడి ఉన్నాడు యేసు ప్రభు ఇంతకు ముందే. అందుకే లేచి గద్దించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గద్దించక ముందు సిద్ధపడ్డాడు. సాతానికి తెలుసు నీ ఆత్మీయ బలం ఎంతుందో. శోధన ద్వారా నిన్ను పరీక్షిస్తుంటాడు, నీ బలం ఎంతుందా అని. ఎప్పటికప్పుడు థర్మామీటర్ పెట్టి చూస్తుంటాడు, నీ టెంపరేచర్ ఎలాగుంది వాక్యంలో అని, నీ సిద్ధపాటు ఎలాగుంది అని. హల్లెలూయా. అందుకే సంఘములో మనం ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా రావాలి, సహకరించాలి. ఇదేదో పాస్టర్ కొరకు కాదు, నిన్నేదో నేను అంటానని కాదు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దీవెన కొరకు. అయ్యా ఎందుకు రాలేదండి? అయ్యా బాగాలేకుండిందండి. అరే నీకు అసలు జ్ఞానం ఉందా? బాగు లేనప్పుడే ఉండాలి సంఘంలో. యేసు ప్రభు సినగోగులోకి వచ్చాడు, సమాజ మందిరంలోకి. 18 సంవత్సరాల నుంచి ఏమన్నాడు? నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న స్త్రీని ఎక్కడ స్వస్థపరిచాడండి? ఎక్కడండి? గట్టిగా చెప్పాలి. ఆమె గృహంలో కాదు. పాస్టర్ గారు మా ఇంటికి రండి, మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, మమ్మల్ని అనాయింట్ చేయండి అండి. అరే ఇక్కడ అభిషేకము వేరు. ఆశ ఉంటే నీవు లెగలేవు, నిన్ను లేపుకొచ్చేవారు ఉంటారు. రావాలి. ఒకసారి వస్తే సరిపోదు, అది లభించే వరకు, పొందే వరకు పోరాడాలి. అన్నీ సునాయాసంగా నీకు కావలసినట్టు ఉన్నప్పుడు, సదుపాయాలు అప్పుడు వస్తాను అనేటువంటి దృక్పథం ఉన్నవారు, అటువంటి మనసు ఉన్నవారు ఎన్నడూ జయించలేరు, ఎన్నడూ దీవించబడలేరు. ఎందుకంటే నీ సుఖము, నీ నిర్లక్ష్యతే నిన్ను దూరపరుస్తుంది నీ దీవెన నుంచి. హల్లెలూయా చెప్పాలి. జనులారా వినండి, నిన్ను నీవు ఒకసారి పరీక్షించుకో. గమనియు, మనము పోరాటంలో వాడుచున్న ఆయుధాలు లోక సంబంధమైనటువంటి ఆయుధాలు కావు. మనం వాడేది ఖడ్గాలు, గన్నులు,
ట్యాంకులు, మిసైల్స్, ఇవి కాదు, బాంబులు కాదు వాడేది. మనము వాడేది ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు కావు. అంటే ఆత్మకు సంబంధించిన యుద్ధోపకరణాలు. ఏంటండి అవి? ఎవరైనా చెప్పగలరా? బీరిపోయి ఉంటారు. ఎందుకు? వాక్య జ్ఞానం లేదు. కొద్దిమందికి తెలుసు, అనేక మందికి తెలియదు. ఒక్కటి చెప్పండి. యేసు ప్రభు రక్తం, అదొక ఆయుధం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు నామం, అదొక ఆయుధం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్, స్తుతి. స్తుతి ఒక ఆయుధం. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు శీలలు బంధించబడిన స్థితిలో, మరి చెరసాలలో బంధించబడి ఉచ్చుల్లో ఉన్న వాళ్ళ కాళ్ళు ఏం చేశారండి? దేవుని స్తుతించారు. ఏ పాలిటిషియన్ని కలవాలి, లేకపోతే ఏ మినిస్టర్ని కలవాలి, లేకపోతే ఏ వ్యక్తితో మాట్లాడాలని కాదు, ఎవరూ తెలియదు అక్కడ. అటువంటి స్థితిలో వారు ఏం చేశారండి? ప్రార్థించారు, దేవుని స్తుతించారు. ఏం చేస్తున్నారు? ఆత్మరంగములో యుద్ధం పోరాడడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని కంటే బలమైన వ్యక్తి ఇంకోడు లేడు. ఆమేన్. ఆ దేవుని పేరు యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగా స్తుతించడం మొదలుపెట్టినప్పుడు దేవుడే దిగొచ్చాడు. హల్లెలూయా. ఏం వాడారండి? కత్తుల, ఖడ్గాల? లేదు. స్తుతి అనే ఆయుధం వాడారు, ప్రార్థన అనే ఆయుధం వాడారు. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, నేర్చుకోవాలి, తర్బీదు పొందాలి. ప్రాక్టీస్ అంటే శిక్షణ అవసరం. వింటే సరిపోదు. ఆదివారం నెలలో ఒకసారి, లేకపోతే క్రిస్మస్కి ఒకసారి వచ్చిన వ్యక్తి ఎన్నడూ బాగుపడ్డు. లౌకికంగా బాగుపడ్డట్టు కనపడొచ్చు, కానీ వాడికి ఏదో ఒక రోజు సమస్య వస్తుంది. ఎటువంటి సమస్య అంటే వాడి డబ్బు కానీ, వాడి చదువు కానీ, వాడి పలుకుబడి కానీ ఈ లోకంలో ఏదీ సహాయం చేయలేదు. అప్పుడు లబో దిబో అని మొత్తుకుంటూ ప్రభువా 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 అని వస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా యుద్ధం చేయాలో తెలియదు. ఎందుకు? చర్చ్ అంటే ఏంటండి అంటాడు. సంఘంకి ఎప్పుడు వెళ్ళామండి అంటే అది ఈస్టర్కి వెళ్ళానండి అంటాడు. లేకపోతే అప్పుడప్పుడు వెళ్తుంటానండి అంటాడు. అటువంటి వ్యక్తి ఎలా జయించాలని ఉద్దేశిస్తున్నావు నువ్వు? ఎప్పుడూ సిద్ధపాటులో ఉండాలి. దేశాన్ని చూడండి, ఏ దేశాన్నైనా తీసుకోండి, ఏ దేశముకైనా మిలిటరీ ఉంటుంది, నేవీ ఉంటుంది, సముద్రం చుట్టూ ఉంటే నేవీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. యుద్ధము చేసినా చేయకపోయినా, యుద్ధము ఎప్పుడైనా ఉన్నా లేకపోయినా, ఎప్పుడు కూడా వారిని సిద్ధపాటులో ఉంచుతారు. అవునండి? ప్రతిరోజు ప్రాక్టీస్ నడుస్తుంటుంది, ప్రతిరోజు శిక్షణ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు? అకస్మాత్తుగా యుద్ధం వస్తే అప్పుడు తర్బీతుకి వెళ్ళరు, అప్పుడు సిద్ధంగా ఉంటారు యుద్ధానికి. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. కాబట్టి జనులారా, యుద్ధము పోరాటం వచ్చే వరకు ఆగకండి. అది టూ లేట్, అది చాలా ఆలస్యం అయిపోయింది. ముందుగానే సిద్ధపడ. ఇటువంటి సమయంలో ఎప్పుడైతే నీకు ఇబ్బందులు లేవో, ఎప్పుడైతే సమస్యలు లేవో, అన్నీ సునాయాసంగా ఉండి, నీకు అనుకూలంగా ఉండి, నీవు ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు సుఖించే సమయం కాదు, అది శిక్షణ పొందే సమయము, నిన్ను బలపరుచుకునే సమయము, యుద్ధోపకరణాలు ఎలా వాడాలో నేర్చుకునే సమయము, ప్రార్థనలో వాక్యంలో బలపడే సమయం ఇది. హల్లెలూయా. ఎందుకంటే బలాత్కారము ద్వారానే నువ్వు పొందగలవు. అటువంటి వైఖరి, మనస్తత్వము, హృదయము కలిగి ఉండాలి మనం. దేవా, నీవు నా కొరకు పలికి, నా కొరకు నువ్వు ఉద్దేశించి ఉంచిన స్వాస్థ్యాన్ని నేను ఏ విధంగా కూడా కోల్పోను, నేను అది స్వాధీనపరచుకుంటాను ప్రభువా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి నీ కొరకు,
మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందాచరిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారు విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామంలో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరిట మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.